కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం పొట్లపాలెంలో రైతులు నిరసన చేపట్టారు. వేరుశనగ విత్తనాలు సరఫరా చేయడం లేదంటూ రైతు సేవా కేంద్రం దగ్గర బైఠాయించారు. 6 నెలల క్రితం రైతు సేవా కేంద్రానికి 750 బస్తాల వేరుశనగ విత్తనాలు రాగా ఈ క్రాప్ యాప్ పనిచేయడం లేదంటూ 3 నెలల నుంచి అధికారులు తిప్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు తమకు ఇవ్వాల్సిన విత్తనాలను దొడ్డిదారిన వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారని రైతులు ఆరోపించారు. వేరుశనగ విత్తనాలను తరలిస్తున్న కర్ణాటక లారీని అడ్డుకున్నారు. రెండు నెలల 15 రోజుల మట్టి ఇయ్యాల రేపు ఇస్తామని జరిపారు. తర్వాత దాడవా కోతలు కోసుకున్నాం, దాడవా కోతలు కోసి ఇత్తనం వేసుకున్నామని ఉద్దేశంతో ఆగామండి. ఇప్పుడు ఇవాళ మళ్ళీ తీసుకెళ్లిపోతానని ఉద్దేశంతో గవర్నమెంట్ మళ్ళీ వెనక పంపుతున్నారు. కానీ ఇది ఏమాత్రమైనా మంచి పద్ధతి కాదని చెప్పి రైతులందరూ కూడా ఇక్కడ బైఠాయించడం జరిగింది. కనుక దాన్ని ఉద్దేశించి ప్రభుత్వం వారు తక్షణమే దాన్ని కఠిన చర్య తీసుకుని ఈ రైతులకి ఇస్తారని చెప్పి మేము మనం చేస్తున్నాం. కానీ రైతులకి ఇవ్వకుండా తీసుకెళ్తాం మాత్రం అది చాలా దుర్మార్గం అని చెప్పి మేము కోరుతున్నాం. 30 కేజీలు 2 టిక్కీలు మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు రైతు నాకు పోయింది కదా, మాకు ఇవ్వాలి కదా అని అడుగుతుంటే కాదండి, యాప్ పని చేయట్లేదు, మీ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది అంటున్నారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది శనక్కాయ మా రైతులకి అందరికీ ఇచ్చి ఇక్కడ ఉన్న రైతులకి అందరికీ ఇక్కడ మా ఊరికి వచ్చిన ఈ ఏరుశనక్కాయ విత్తనాన్ని మా ఊర్లోనే పంచాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుని మా రైతు పక్షాన అందరి తరఫున నేను మాట్లాడుతున్నానండి. ఫ్రీగా ఈనాటి కాయ పంపించిందని చాలా సంతోషం. ఇవాళ 3 నెలలు ఆర్గేపీ సెంటర్లో పెట్టి మళ్ళీ రివర్స్ చేసుకెళ్తాం, ఇది ఏమంత పద్ధతిగా లేదని రైతుల పక్షాన్ని నేను ఒక రైతుగా దాన్ని అడ్డకించి మాకు విత్తనానికి ఇవ్వాలని ఆ విత్తనం వేసుకుని మేము దాడవా లేకుండా విత్తనం వేసుకుని చెనక్కాయ పండించుకుందామని సిద్ధంగా ఉన్నాం.